హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి పీఓ అండ్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ 9,900 పోస్టులతోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 2024కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 7న రిలీజ్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి జూన్ 27 వరకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్ నందు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసుకోబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఆర్ఆర్బి పీఓ అండ్ క్లర్క్ అంటే ఆఫీస్ అసిస్టెంట్స్ అలాగే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్కి మన ఇన్స్టిట్యూట్ నందు ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైమింగ్స్ కూడా మీకు కంఫర్టబుల్ టైమింగ్స్లో ఉంటుంది. అతి తక్కువ ఫీజు తోటి ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైలీ 2 hours కోచింగ్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆఫ్లైన్లో మీరు ఎలా కోచింగ్ తీసుకుంటారో అదేవిధంగా ఆన్లైన్లో కూడా లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక అక్కడే క్లియర్ చేసుకుని నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వడానికి అవకాశం అనేది ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్లో కల్పించడం జరుగుతుంది. ఆ ఆన్లైన్కి సంబంధించిన అతి తక్కువ ఫీజు తోటి కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ను సంప్రదించండి. 9493307648. ఈ నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు ఈ యొక్క కోచింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత వచ్చే నోటిఫికేషన్స్కి కూడా ఒకసారి ఫీజు పే చేస్తే మీకు జాబ్ వచ్చేంత వరకు ఎటువంటి ఫీజు కూడా పే చేయవలసిన లేకుండా మిగిలిన నోటిఫికేషన్స్కి కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే రీజనల్ రూరల్ బ్యాంక్ పీఓ అంటే అసిస్టెంట్ మేనేజర్ అని పిలవడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 1 అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే క్లర్క్ అంటే కనుక ఆఫీస్ అసిస్టెంట్స్ లేదంటే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్స్ అని పిలవడం జరుగుతుంది ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి. ఈ 2024లో ఆల్మోస్ట్ మనకి 9,900 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇంపార్టెంట్ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జూన్ 7 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. జూన్ 27 వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. జూన్ 27 వరకు పీఓ అండ్ క్లర్క్కి మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం అనేది కల్పించడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ పీఓకి క్లర్క్కి కలిపి ఒకటే నోటిఫికేషన్ వస్తుంది. కానీ మీరు జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు పీఓకి వేరేగా అప్లికేషన్ అప్లై చేసుకోవాలి, అలాగే క్లర్క్కి వేరేగా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఏదో ఒకదానికి అప్లై చేసాం కదా రెండింటికి వర్తిస్తుంది అనుకుంటే కనుక మిస్టేక్ అవుతుంది. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దానికే విడివిడిగా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మీరు అప్లై చేసుకోవాలి. సో ఇంపార్టెంట్ డేస్, దీంతోపాటు ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే కనుక ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ అనేవి ప్రిలిమ్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే అక్టోబర్లో మనకి మెయిన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క రిజల్ట్స్ అనేవి 2025 జనవరి 1న రిజల్ట్స్ రావడం జరుగుతుంది. దాంట్లో మీరు క్వాలిఫై అయితే కనుక 2025 మార్చ్ కల్లా మీరు జాబ్లో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వన్స్ మీరు ఈ యొక్క జాబ్స్ని క్రాక్ చేస్తే కనుక లైఫ్ లాంగ్ మీ సొంత జిల్లాలోనే జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్రాన్స్ఫర్స్ కూడా విత్ ఇన్ ద డిస్టిక్లోనే ఉండడం చేత ఇదొక బెస్ట్ ఆపర్చునిటీగా కూడా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఏజ్ వివరాలు ఒకసారి చూసుకుంటే కనుక పీఓకి ఏజ్ అనేది ఒకలా ఉంటుంది, అలాగే క్లర్క్కి ఏజ్ అనేది కూడా ఒకలా ఉంటుంది. ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. పీఓ ఏజ్ వచ్చి 18 years నుంచి 30 years వరకు జనరల్ కేటగిరీ వాళ్ళకి అవకాశం అనేది కల్పించడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూబీడీ వరకు 40 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తారు పీఓలో. అలాగే క్లర్క్లో చూసుకుంటే కనుక 18 years నుంచి జనరల్ కేటగిరీ వాళ్ళకి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వారు 38 years వరకు అప్లై చేసుకోవడానికి క్లర్క్లకి అవకాశం అనేది కల్పించడం జరిగింది.
సో ఇక నేను ఇక్కడ డిస్ప్లే చేసినట్టు ఏజెస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుని మీ యొక్క రిజర్వేషన్స్ బట్టి కానీ లేకపోతే మీ కేటగిరీని బట్టి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ ఏజ్ ఒకసారి చూస్తే కనుక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయవలసింది క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ మీరు ఫుడ్ సైన్సెస్ కానీ లేకపోతే నార్మల్ బీకామ్ బీఏ అలాగే బీఎస్సీ కానీ బీటెక్ కానీ ఏ స్ట్రీమ్ అయినా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. డిగ్రీ ఉంటే కనుక పీఓ కానీ క్లర్క్ కానీ అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫీజు ఒకసారి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి 175 రూపీస్ పెట్టడం జరిగింది. అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి 850 రూపీస్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ నేను ఈ ఫీజు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇవి ఒకసారి అబ్జర్వ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాలంలో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్న తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పీఓ లెవెల్ అండ్ క్లర్క్ లెవెల్కి ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే క్లర్క్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేస్తే జాబ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. పీఓకి మాత్రమే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మోరార్లెస్గా పీఓకి అండ్ క్లర్క్కి సిలబస్ అనేది ఒక రకంగానే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ విషయం ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే నేను ఇక్కడ డిస్ప్లే చేసినట్టు క్లర్క్ లెవెల్కి వస్తే ప్రిలిమ్స్లో రీజనింగ్తో పాటు న్యూమరికల్ ఎబిలిటీ అని సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా 2 సబ్జెక్ట్స్ తోటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పీఓ లెవెల్కి రీజనింగ్తో పాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి న్యూమరికల్ ఎబిలిటీకి చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది కూడా తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేస్తే కనుక ఈ నోటిఫికేషనే కాదు వేరే నోటిఫికేషన్స్ ఏం చూసుకున్నా కూడా దాంట్లో సింప్లిఫికేషన్కి సంబంధించిన బిట్స్ ఎక్కువ ఇస్తారని మనము అర్థం చేసుకోవాలి. సో ఇలా 2 సబ్జెక్ట్స్ తోటి ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత 5 సబ్జెక్ట్స్ తోటి మెయిన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మెయిన్స్లో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కంప్యూటర్స్, జీకే ఇలా 5 సబ్జెక్ట్స్ తోటి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 మార్క్స్ తోటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కాంపోజిట్ టైమ్ ఆఫ్ 45 మినిట్స్ అని ప్రిలిమ్స్లో ఇవ్వడం జరుగుతుంది. కాంపోజిట్ టైమ్ ఆఫ్ 2 అవర్స్ అని మెయిన్స్లో ఇవ్వడం జరుగుతుంది. కాంపోజిట్ టైం అంటే ఏంటంటే మీరు ఆ టైంలో ఏ సబ్జెక్ట్ ఓపెన్ చేసుకున్నా కూడా మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. మీకు రీజనింగ్ నచ్చితే రీజనింగ్, అర్థమెటిక్ నచ్చితే అర్థమెటిక్, అలాగే కంప్యూటర్స్ నచ్చితే కంప్యూటర్స్, ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా సెక్షనల్ టైమింగ్ అని మెన్షన్ చేస్తే వేరే నోటిఫికేషన్స్లో ఆ సెక్షనల్ టైమింగ్లో ఆ సబ్జెక్ట్ తప్ప వేరే సబ్జెక్ట్ ఏది ఓపెన్ అవ్వదు. కానీ ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లోకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక కాంపోజిట్ టైం కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సిలబస్ కూడా నేను 1 by 1 ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నేను ఇచ్చినటువంటి ఈ సిలబస్ కంప్లీట్గా మీరు ప్రిపేర్ అయితే కనుక మీరు ఈజీగా జాబ్ అనేది ఎర్లీగా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సిలబస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన చాప్టర్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ దీని తర్వాత రీజనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రీజనింగ్లో నేను ఇక్కడ ఇచ్చినటువంటి చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అయితే మీరు 40 out of 40 అనేది ప్రిలిమ్స్లో తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా 40 out of 35 తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. కంప్యూటర్స్లో ఇక్కడ ఇచ్చిన చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అయితే కనుక మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనేది సంపాదించుకోవడం జరుగుతుంది. అండ్ జీకే ఒకసారి అబ్జర్వ్ చేస్తే జీకే అనేది 3 పార్ట్స్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. స్టాటిక్ జీకే, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే దాంతోపాటు మీరు బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే కనుక జీకేలో ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో పాజ్ చేసుకుని మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే సిలబస్ అనేది ఒకసారి ప్రిపేర్ అయితే కనుక ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన నేను సిలబస్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇలా ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 45 డేస్లో మీరు కోచింగ్ తీసుకుంటే కనుక మీరు ఈ యొక్క జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయడం జరుగుతుంది. అండ్ మిగిలిన నోటిఫికేషన్స్ కూడా మీరు ఎక్స్ట్రా ఫీజు ఏది కూడా పే చేయక్కర్లేకుండా దీని తర్వాత వచ్చే ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఐబీపీఎస్ పీఓ కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే టిల్ యూ గెట్ ఎనీ జాబ్, మీరు ఏదైనా జాబ్ పొందేంత వరకు కూడా మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఆన్లైన్ లైవ్ కోచింగ్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ అనేది సంప్రదించండి. 9493307648ని సంప్రదిస్తే మీకు ఆన్లైన్ కోచింగ్ వివరాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్స్, సిలబస్ ఒకసారి చూసుకున్నాక పోస్ట్ డీటెయిల్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేసినట్టు ఆఫీస్ అసిస్టెంట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 బ్యాంక్స్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే పీఓకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 3 బ్యాంక్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే పీఓ లెవెల్ అంటే అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించి కూడా తెలంగాణలో కూడా పోస్టులు అనేవి ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇలా మీకు పోస్టులు అనేవి కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఏపీ వాళ్ళకి ప్రిలిమ్స్లో కొన్ని, అలాగే మెయిన్స్లో కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే చేసినట్టు మీకు నియరెస్ట్ ఏది ఎగ్జామ్ సెంటర్ ఉంటే కనుక దాన్ని మీరు చూస్ చేసుకుంటే ఆ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఆన్లైన్ కోచింగ్ అనేది 45 డేస్లో మనకి ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క టైమింగ్స్ అండ్ వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ అనేది సంప్రదించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అవ్వబడుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.